This conference will now be recorded. Om Gurubhyo Namaha. Meditation Part 2, a conversation between J. Krishnamurti ji and Dr. Alan W. Anderson, 19th June 2021. Anderson ji. లక్ష్మి మొదలు పెట్టినాను. హలో, మొదలుపెట్టి ఇందులో పాస్ట్ ఏమి చదవడానికి ఏం లేదు అంటే నిన్నటి బిగినింగ్ ఇది. Anderson ji, Mr. Krishnamurti, we were discussing in our conversation last time meditation. And just as we concluded, you brought up the very beautiful analogy from the flowering of a plant. అంటే ఒక పుష్పం వికసించడం లాగా, అంటే ఒక ప్లాంట్ వికసించడం లాగా మీరు కిందసారి చెప్పారు మెడిటేషన్ అనగాని. And it struck me that the order that is intrinsic to the movement of the plant as it flowers, the order, order, the order that is intrinsic to the movement of the plant as it flowers, the order intrinsic to the movement of the plant as it flowers, next ది కూడా చదువుతాను, is a revelatory image of order that you have been discussing. అంటే ఏ విధంగా అది విచ్చుకుంటుంది ఆ క్రమత అదంతా కూడా మీరు డిస్కస్ చేస్తున్నారంటే ఇంతకుముందు డిస్కస్ చేయడానికి చెప్తున్నారన్నమాట. మెడిటేషన్ అనే విధాన్ని ఏ విధంగా అది కవర్ అవుతుంది అనే విషయం మీరు మాకు బాగా చూపించారు, డిస్కస్ చేస్తున్నారు. And we were talking also about the relation of meditation to understanding on the one hand. మీరు ఇదే కాకుండా మెడిటేషన్ అనేది ఒకవైపు అర్థం చేసుకోవడం and knowledge on the other. జ్ఞానం అంటే అదేంటి అని, a distinction that is very very rarely made. ఇలాంటి విభజన చాలా తక్కువగా జరపబడుతుంది. Krishnamurti ji, yes. Anderson ji, though in ordinary language we make the distinction perhaps unwittingly. మనం మామూలుగా ఏంటంటే డిస్టింక్షన్ చేసేస్తూ ఉంటాం. అన్విటింగ్లీ అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? అన్విటింగ్లీ అంటే అవి అంటే తెలియకుండా అని, తెలియకుండా ఒకసారి చూడమంటే చూసేస్తాను, ఒక్క నిమిషం. అన్విట్టింగ్లీ అంటే జ్ఞానం లేకుండా, అది ఒకసారి చూస్తాను. కానీ దత్వత్ కాకుండా చూద్దాం. In a way that is done without knowing or planning. ఇదేమో ఏ రకమైన ప్లానింగ్ లేకుండా తెలియకుండా జరుగుతూ ఉంటుంది. కృష్ణమూర్తిజీ అతనే అన్నారు మళ్ళీ అన్విట్టింగ్లీ అన్న తర్వాత ఇట్ ఈస్ దేర్.
ఇట్ ఈస్ దేర్. కృష్ణమూర్తి గారు కూడా ఇట్ ఈస్ దేర్ అన్నారు. ఆండర్సన్ జీ, వీ హ్యావ్ ద 2 words. నువ్వు అన్నిటిని చూడలేదా చూసావా? అన్విట్టింగ్ అని చూసావా? విట్టింగ్ అన్విట్టింగ్ చెప్పాను కదా, వితౌట్ నోయింగ్ ఆర్ ప్లానింగ్ అని చూసే చెప్పావా? చూసే చెప్పాను నా. అదే అర్థం వితౌట్ నోయింగ్. ఒక్కసారి ఆ మీద సెంటెన్స్ చదవాలా ఒకసారి, మళ్ళీ ఒకసారి ఏమిటా డిస్టింక్షన్? చదువు కానీ అతను ఏం చెప్తున్నారంటే మరొకసారి చదువుకోండి. And we were talking also about the relation of meditation to understanding on the one hand and knowledge on the other. A distinct, ఒకవైపు అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడం, రెండో వైపు దాని జ్ఞానం. ఈ రెండింటి యొక్క డిస్టింక్షన్ చాలా రిమార్కబుల్ గా జరిగింది. తర్వాత ఆండర్సన్ జీ అన్నారు, బట్ దెన్ టు గో ఇన్ టు వాట్ ద డిస్టింక్షన్ ఈజ్ వాజ్ సంథింగ్ యు వర్ బిగినింగ్ టు డూ. అది ఆ డిస్టింక్షన్ ఏంటన్నది మీరు ప్రారంభిస్తున్నారు, చేయబోతున్నారు. వీఆర్ గోయింగ్ టు డూ అని మనం చేయబోతున్నాం. అది తర్వాత కృష్ణమూర్తి అన్నారు, వీ కుడ్ బిగిన్ ఫ్రమ్ దేర్. మనం అక్కడి నుంచే మొదలు పెట్టచ్చు. ఆండర్సన్ జీ అన్నారు, ఎస్. తర్వాత కృష్ణమూర్తిజీ, సార్ we were talking, if I remember rightly, about control. కంట్రోల్ కోసం మాట్లాడుతున్నాం. నాకు బాగా గుర్తు అంటే అదే అంటే నాకు బాగా గుర్తున్నది అని అనిపిస్తుంది. మనం కంట్రోల్ కోసం మాట్లాడుతున్నాం. అక్కడే కదా సెండ్ చేస్తారు. ఆండర్సన్ జీ ఎస్ అన్నారు. కృష్ణమూర్తి గారు, అండ్ వి సెడ్ ద కంట్రోలర్ ఈజ్ ది కంట్రోల్డ్. కంట్రోల్ చెయ్యబడేవాడు ఒకడే. అండ్ వి వెంట్ ఇన్ టు దట్ సఫిషియంట్లీ. దాని లోపలికి మనం ఎక్కువగానే వెళ్ళాం. అండ్ వెన్ దేర్ ఈస్ కంట్రోల్ దేర్ ఈస్ డైరెక్షన్. ఎప్పుడైతే కంట్రోల్ అనేది ఉంటుందో అక్కడ ఒక దిశ ఉంది. డైరెక్షన్ ఏ సైడ్ కంట్రోల్ చేయాలి. డైరెక్షన్ ఇంప్లైజ్ విల్. డైరెక్షన్ అంటే అక్కడ విల్ కూడా ఉంటుంది. కంట్రోల్ ఇంప్లైజ్ విల్. డైరెక్షన్ లో ఇచ్ఛాశక్తి ఉంది. కంట్రోల్లో డైరెక్షన్ ఇంప్లైజ్ విల్ అన్నారు, కంట్రోల్ ఇంప్లైజ్ విల్ అని కూడా అన్నారు. కంట్రోల్ లో డైరెక్షన్ ఉంది, డైరెక్షన్ లో విల్ ఉంది. అంటే కంట్రోల్ లో విల్ ఉన్నట్టు కదా అర్థం. అలా అవ్వట్లేదా? And in the desire to control there is established a goal and a direction. కంట్రోల్ చేసేటటువంటి కోరికలో దేర్ ఇస్ ఎ గోల్, ఒక లక్ష్యం ఉంది, ఒక డైరెక్షన్ ఉంది. Which means to carry out the decision made by will. అది అంటే ఏ డెసిషన్ అయితే విల్ పవర్ తీసుకుంటుందో ఆ డెసిషన్ ని క్యారీ చేయాలన్నమాట. And the carrying out is the duration of time. అంటే ఆ క్యారింగ్ అవుట్ అంటే దాన్ని ఇంప్లై చేయడం అనేది టైం మీద ఆధారపడి ఉంటుంది. And therefore direction means time, control, will and an end. అంటే డైరెక్షన్ అంటే అక్కడ కంట్రోల్ ఉంది, డైరెక్షన్ ఉంది, అంటే విల్ ఉంది, తర్వాత ఒక ఎండింగ్ ఉంటుంది.
all that is implied in the word control, isn't it? ఇదంతా కూడా కంట్రోల్ అనే పదంలో ఉంది. అంటే కంట్రోల్ లో డైరెక్షన్ ఉంది, విల్ ఉంది, తర్వాత ఎండ్ పాయింట్ ఉంది, టైం ఉంది. సో ఇదంతా కూడా కంట్రోల్ లోనే ఉంది. So what place has will in meditation and therefore in life? అందుకని ఇక్కడ ప్రముఖ పాత్ర వహించేది ఏంటంటే విల్. అది ఆ విధంగా లైఫ్ ఆల్సో దట్ ఈస్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ పార్ట్, అంటే ముఖ్యమైన పాత్ర వహిస్తుంది విల్, ఇచ్ఛాశక్తి. Anderson ji, yes. Krishnamurti ji, or it has no place at all. లేకపోతే దీనికి ఏమి ప్లేస్ లేదు. That means there is no place for decision at all. అంటే నో ప్లేస్ ఫర్ డెసిషన్, నిర్ణయానికి ఇక్కడ స్థలం ఏం లేదు. Only seeing, doing. చూడడం, చెయ్యడమే. And that doesn't demand will nor direction. You follow? సీయింగ్ అండ్ డూయింగ్ అక్కడ విల్ కానీ డైరెక్షన్ కానీ అవసరం లేదు. Anderson ji అన్నారు, yes I do follow, yes. తర్వాత కృష్ణమూర్తి గారు అన్నారు, the beauty of this, sir, how it works out. దీని సౌందర్యం ఏంటంటే ఇది ఎలా పనిచేస్తుంది అన్నది. When the mind sees the futility of control because it has understood the controller is the controlled, మనసు ఎప్పుడైతే ఆ కంట్రోలింగ్ యొక్క నిరర్ధకత అర్థం చేసుకుంటుందో, ఎందుకంటే అది ఆల్రెడీ అర్థం చేస్తుంది, కంట్రోల్ చేసేవాడు కంట్రోల్ ఒకటే అని. one fragment trying to dominate other fragments, అదే ఒక ఫ్రాగ్మెంట్ అంటే ఒక ముక్క మరొక ముక్కని డామినేట్ చేయగలుగుతుంది. and the dominant fragment is a part of other fragments, ఆ డామినెంట్ అంటే ఏదైతే డామినేట్ చేయగలుగుతుందో అది ఇంకో ముక్కలో భాగమే, అంటే నాలుగో భాగమే నన్ను డామినేట్ చేయగలదు అలా. and therefore it is like going around in circles. అందుకని ఇది అర్థం ఏంటంటే సర్కిల్కి రౌండ్ గా వెళ్ళినట్టు అర్థం అవుతుంది. Vicious circle, never getting out of it. అంటే బయట పడలేనటువంటి ఒక సర్కిల్ అది విషస్ సర్కిల్ అంటే. So can there be a living without control? ఎందుకని ఒక కంట్రోల్ లేకుండా జీవించడం అన్నది ఉంటుందా? Just listen to it, sir. Without will and without direction, అంటే విల్ లేకుండా డైరెక్షన్ లేకుండా ఒకసారి చూడండి. there must be direction in the field of knowledge. Agreed? అది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానంలోనే డైరెక్షన్ అనేది ఉంటుంది. Otherwise, I couldn't get home to the place I live. లేకపోతే నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడికి తిరిగి నేను రాలేను. I would lose the capacity to drive a car, ride a bicycle, speak a language, all the technological things necessary in life. అది అలా అయ్యే లేకపోతే నేను ఒక కార్ డ్రైవ్ చేయడం కానీ ఇంకా ఏ రకం టెక్నాలజికల్ థింగ్స్ ఏంటంటే మనం చేసే సంభవం కాదు. ఇదంతా నాలెడ్జ్ కింద లెక్క వస్తుంది కదా. అవును, నాలెడ్జ్ మీన్స్ ఇట్ ఈస్ అ పార్ట్. There,
direction, calculation, decision in that field is necessary. అక్కడ డైరెక్షన్, క్యాలిక్యులేషన్, ఆ ఫీల్డ్ లో నిర్ణయం ఇవన్నీ అవసరం. Choice is necessary between this and that. దీనికి దానికి మధ్యలో ఇవన్నీ అవసరం. Here, where there is choice, there is confusion because there is no perception. చాయిస్ ఎక్కడుందో అక్కడ కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే అక్కడ పరిపూర్ణత లేదు. Where there is perception, there is no choice. పరిపూర్ణత ఉన్న దగ్గర చాయిస్ లేదు. Choice exists because the mind is confused between this and that. చాయిస్ Exists. చాయిస్ ఎందుకుందంటే మనసు దీనికి దానికి మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతుంది. So, can a life be led without control, without will, direction, that means time? ఎందుకని ఒక జీవితం ఒక కంట్రోల్ లేకుండా, విల్ లేకుండా, టైం అన్నది లేకుండా మనం జీవించగలమా? And that is meditation. అదే మెడిటేషన్. Not just a question, an interesting, perhaps a stimulating question. అంటే ఏదో ఉత్సాహం ఉన్న క్వశ్చన్ కాదు, మన ఉత్ప్రేరణ స్టిమ్యులేట్ చేస్తాను, అంటే ఆలోచించే క్వశ్చన్ అన్నమాట. అటువంటి ప్రశ్న ఇది. But a question, however stimulating, has no meaning by itself. It has a meaning in living. ఎంత స్టిమ్యులేటింగ్ క్వశ్చన్ అయినా దానికి అర్థం ఉండదు, దాని అర్థం జీవించడంలోనే ఉంది. Anderson గారు అన్నారు, I was thinking about ordinary language usage again as you were speaking. నేను సామాన్యమైనటువంటి భాష కోసం నేను ఆలోచిస్తున్నాను మీరు మాట్లాడుతూ ఉంటాను. It is interesting, isn't it, that when we regard that somebody has performed an action that we call willful. ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేసినప్పుడు విల్ఫుల్ గా చేసాడు అన్నట్టు కానీ that we call willful, that this is an action that has been undertaken without understanding. అంటే ఏ అర్థం అవగాహన లేకుండా ఆ యాక్షన్ అయినా చేస్తున్నారు. కృష్ణమూర్తి గారు ఆఫ్ కోర్స్ అన్నారు. లక్ష్మి, ఇక్కడ విల్ఫుల్ అన్న వర్డ్ WILFUL అని రాసున్నది. అంటే చాలా రకాలుగా విల్ఫుల్ అంటే ఇక్కడ మనం ఇచ్చగా అనే, లేకపోతే విల్ఫుల్ అంటే మన ఇష్టం వచ్చినట్టుగా పెద్ద ఆలోచించకుండా చేసేదనా అర్థం? ఒకసారి రెండింటికి ఒకటే అర్థం విల్ఫుల్. వాళ్ళు స్పెల్లింగ్ ఒక్క దగ్గర ఒకలా రాస్తున్నారు. అనుకుంటున్నాను, చూస్తాం సార్. విల్ఫుల్ యాక్షన్, WILL విల్ అంటే ఇచ్చా, WILFUL అంటే డిఫరెంట్ మీనింగ్ ఉందేమో. సరే, అది అలా వితౌట్ ఒక్క నిమిషం అంటే కలిపినప్పుడు చూసా. విల్ఫుల్ అంటే ఆఫ్ అ బ్యాడ్ ఆర్ హార్మ్ఫుల్ యాక్ట్, అంటే నెగటివ్ మీనింగ్ ఉంది. ఇంటెన్షనల్, డెలిబరేట్. డెలిబరేట్, ఇంటెన్షనల్.
బ్రాకెట్ లో ఇన్ బ్యాడ్ వే అని కూడా రాసు. కానీ రెండు లేవు, నువ్వు చూడు కావాలంటే. స్పెల్లింగ్లు వీళ్ళు ఏం నేను చేస్తున్నారంటే థ్యాంక్ యూ రాసినట్టు. అంటే ఒక్కసారి నేను వెనక్కి వెళ్ళి చదివిదా ఒక్కసారి. It is interesting, isn't it, that when we regard that somebody has performed an action that we call willful, that this is an action that has been undertaken without understanding. అంటే వాళ్ళకి విల్ఫుల్ గా చేసిన అండర్స్టాండింగ్ అంటే అవగాహన లేకుండా చేస్తున్నారు, పూర్తి అవగాహన లేకుండా పనులు చేస్తున్నారని చెప్తున్నారు. So in the very distinction విల్ఫుల్ గా చేసిన దాంట్లో అవగాహనతో చేయాలనేం లేదు కదా. అది అంటే నువ్వు అందుకు కన్ఫ్యూజ్ అయ్యావు. విల్ఫుల్ గా చేస్తే అవగాహనతో చేస్తారు అని. లేదు, విల్ఫుల్ గా చేసినా అవగాహన లేకుండా చేస్తారు, ఇష్టంగానే, ఇచ్ఛాశక్తి. So in the very distinction between will as a word and willful as an adjective, we have a hint of this. We have a hint of will as a word and willful as an adjective. We have a hint. ఒకసారి విను. విల్ యాజ్ వర్డ్ అంటే అదొక ఇచ్చ, విల్ఫుల్ ఒక అడ్జెక్టివ్ గా వాడుతున్నారు. అది అంటే అదే అది, కానీ విల్ఫుల్ అక్కడ WIL అని రాయాలని లేదు. We have a hint of this distinction. We have a hint. 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 అర్థమైంది. అంటే ఈ డిస్టింక్షన్ కోసం మనకు హింట్ ఇవ్వబడింది. But I would like to ask you, if I could, about the relationship of will for the moment, even though we are talking about meditation. మనం మెడిటేషన్ కోసం మాట్లాడుతున్నా, ఇప్పుడు మనం ఈ విల్ యొక్క రిలేషన్షిప్ కోసం. We did regard that knowledge in its own right does have a proper career. Knowledge in its own right. అంతకంటే ముందు we did regard, though we are talking about meditation, we did regard that knowledge in its own right does have a proper career. నాలెడ్జ్ కి ఒక కెరియరా career, career. అంటే ఒక ప్రత్యేకమైన కెరియర్ ఉంది. కెరియర్ అంటే జీవన పని. కృష్ణమూర్తి గారు ఆఫ్ కోర్స్ అన్నారు. నెక్స్ట్ అండర్సన్ గారు అన్నారు, అండ్ వి సే దట్ డెసిషన్ ఈజ్ రెఫర్డ్ టు దట్. డెసిషన్ ఆ నాలెడ్జ్ కి సంబంధించింది. చాయిస్ ఈజ్ రెఫర్డ్ టు దట్ అండ్ దేర్ ఫోర్ విల్ ఈజ్ ఆపరేటివ్ దేర్. సైన్స్ కూడా అక్కడ రిఫర్ అవుతుంది, అందుకని అక్కడ విల్ అనేది ఆపరేట్ చేయాలి. విల్ ఆపరేటివ్ గా ఉంటుంది. అండ్ డైరెక్ట్ కృష్ణమూర్తి గారు అన్నారు, అండ్ డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. అలాంటి నాలెడ్జ్ సైన్స్ అన్ని ఉన్నప్పుడు, విల్ ఆపరేట్ అయినప్పుడు ఒక డైరెక్షన్ ఉంటుంది. అండర్సన్ జీ, అండ్ డైరెక్షన్ అండ్ సో ఆన్. డైరెక్షన్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి.
And so we are making a distinction here between will and its role in relation to the whole field of what we call loosely know-how. ముందులోనే అర్థం కాలేదు అంటే డిస్టింక్షన్ తర్వాత Between will and its role in relation to the whole field of what we call వాట్ వి కాల్ loosely know-how. కృష్ణమూర్తి గారు దాన్ని know-how నాలెడ్జ్ అన్నారు. నోహో అంటే నాలెడ్జ్ అంటే అది నువ్వు చదువు ఆ తర్వాత వదిలి ఇది ముందు మనకు కావాల్సినవి అంటే సెంటెన్స్ అర్థం కావాలి కదా అంటే డిస్టింక్షన్ బిట్వీన్ అది So we are making a distinction here between will and its role in relation to the whole field of what we call loosely know-how. అది అంటే విల్ కి నాలెడ్జ్ కి మధ్యలో ఉన్నటువంటి డిస్టింక్షన్ మనం చూస్తున్నాం. కృష్ణమూర్తి గారు know-how, knowledge. తర్వాత Anderson ji, yes, and the confusion that occurs when that activity, so necessary in its own right, is brought over into this. అంటే మైండ్ అక్కడ అంటే ఇప్పుడు నాకు ఇవ్వాలేంటి అదే నువ్వు బాగా అండ్ ద కన్ఫ్యూజన్ దట్ అక్కర్ స్లోగా చదువు బాగా మైండ్ అక్కడ పెట్టి చదువుతుంది And the confusion that occurs when that activity, so necessary in its own right, is brought over into this. అది నువ్వు ముక్క చేసి చదవడానికి సంభవం కాదా నీకు అంటే బ్రేక్ మరి ఎలాగ When confusion that occurs when that activity, అంటే ఎప్పుడైతే కన్ఫ్యూజన్ వస్తుందో దట్ యాక్టివిటీ so necessary in its own right, ఆ పని దట్ యాక్టివిటీ సో నెసెసరీ is brought over into this. ఒకసారి కొంచెం వినబట్టలేదు Is brought over into this. చదువు So necessary in its own right, is brought over into this. మళ్ళీ చదువు నాకు అది ఎక్కడ ఇంకా పాజ్ అది సరిగ్గా లేదు అర్థం అవుతుంది మళ్ళీ లైన్ పూర్తిగా చదువుతాను. అండ్ ది కన్ఫ్యూజన్ దట్ అకర్స్ వెన్ దట్ యాక్టివిటీ, ఇక్కడికి యాక్టివిటీ తర్వాత కాదు చదువు సో నెసెసరీ ఇన్ ఇట్స్ ఓన్ రైట్, ఆ యాక్టివిటీ చాలా అవసరం అనమాట ఇన్ ఇట్స్ ఓన్ రైట్ ఈజ్ బ్రాట్ ఓవర్ ఇంటూ దిస్. అది ఆ యాక్టివిటీని ఇక్కడ అవసరం కనుక తీసుకొచ్చాను. కృష్ణమూర్తి గారు దట్స్ రైట్ అన్నారు. మళ్ళీ వాక్యం చదివి The confusion that occurs when that activity, so necessary in its own right, is brought over into this. అది అంటే అప్పుడు ఆ యాక్టివిటీని మనం కార్యరూపంలోకి తెస్తున్నాం, అది చాలా అవసరం అని. కృష్ణమూర్తి గారు దట్స్ రైట్ అన్నారు. ఆండర్సన్ జీ, అది
చెప్పలేదు. And then we can't do either of them really. ఆండర్సన్ అంటున్నారా? ఆ, అంటే అప్పుడు మనం ఆ రెండిట్లో ఏవి చేయలేము. కాదు, ఆ వాక్యం మళ్ళీ ఒకసారి చదువన్నాను, వెనకాల వాక్యం. కన్ఫ్యూజన్ వాక్యమా ఇంకా ముందు చదివిదా? అదే ఇంకా ముందు. ఓకే, చూడు నేను చదువుతాను. అండ్ విల్ ఈస్ ఆపరేటివ్ దేర్ అండ్ డైరెక్షన్ అండ్ సో ఆన్. అండ్ సో we are making a distinction here between will and its role in relation to the whole field of what we call know-how. And the confusion that విల్ కి నాలెడ్జ్ కి మధ్యలో మనం ఒక డిస్టింక్షన్, అంటే ఆ వాక్యం చదవచ్చు. we are making a distinction here between will and its role in relation to the whole field of what we call loosely know-how. అంటే విల్ కి నాలెడ్జ్ కి మధ్యలోని మనమేమో సంబంధం చూస్తున్నాం. అంటే ఇందాక చెప్పారు కదా, విల్ అన్నదంతా కూడా విల్ తో చేసినా కూడా అది అంటే అందులో ఎన్నో ఏంటన్నారు, విల్ఫుల్ గా చేసిన పని కూడా సంపూర్ణంగా ఉండదనా, అటెన్షన్ తో ఉండదనా. ఇందాక చెప్పారు కదా, విల్ఫుల్ యాక్షన్. The very distinction between will as a word and willful as an adjective, we have a hint of this distinction. అది కాదు, విల్ఫుల్ గా, ఎందుకంటే ముందు మొట్టమొదటి అక్కడ విల్ఫుల్ అంటే ఏదో అనుకున్నాం. విల్ఫుల్ గా చేసిన అంటే పనిలో కూడా there is no attention. It isn't that when we regard that somebody has performed an action that we call willful, that this is an action that has been undertaken without understanding. అవగాహన లేకుండా చేసిన పని. విల్ఫుల్ గా ఎవరైనా ఒక పని చేసినా అది అవగాహన లేకుండా చేసిన పని. అయితే ఇక్కడ విల్ అనే దానికి నాలెడ్జ్ అనే దానికి ఉన్న రిలేషన్ చెప్తున్నారు. నోహం అనే ఇంత పద్ధతి చెప్పడంలో ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్. లాస్ట్ వాక్యం అదే అంటే ఇదే వాట్ వి కాల్, అదే నోహం అన్న ఆ వాక్యం ఒకసారి. And so we are making a distinction here between will and its role in relation to the whole field of what we call loosely know-how. అదే ఈ వాట్ వి కాల్ లూజ్లీ అన్న దాంట్లో అంతా మనం మర్చిపోతున్నాం, కానీ దీన్ని అది ఆ నాలెడ్జ్ తో ఉన్న సంబంధంతో అది చేసే పని, అది ఇక్కడ పాయింట్. And the confusion that occurs when that activity, so necessary in its own right, is brought over into this. అది ఆ యాక్టివిటీ అంటే వీళ్ళు నాలెడ్జ్ తో కలిసి ఆ యాక్టివిటీ చాలా నెసరీ అని, అవసరం అని ఇందులోకి తీసుకొస్తారు. Krishnamurti ji, that's right. Anderson ji, and then we can't do either of them really. అది అప్పుడు మనం ఏది కూడా చేయలేం, వీళ్ళు కానీ నాలెడ్జ్ తో కానీ ఏది కూడా ఐదర్ ఆఫ్ దెమ్. Then that Krishnamurti garu annaru, then that's just it, therefore we become inefficient. అందుకని మనం ఇన్ఎఫిషియెంట్ అంటే సరి అయినటువంటి అసమర్థంగా అయిపోతున్నాం. Anderson ji, yes అన్నారు. కృష్ణమూర్తి జీ పర్సనల్ అని కూడా అన్నారు. పర్సనల్, వ్యక్తిగతంగా. Anderson ji, but you see, we don't think that. కానీ మనం ఎప్పుడు అది గమనించాం. What we think is that we can be terribly efficient in knowledge
and be what is called unspiritual. మనమేమో టెరిబ్లీ ఎఫిషియెంట్ ఇన్ నాలెడ్జ్, అంటే జ్ఞానం, నాలెడ్జ్ అంటే ఎక్వైరింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని, అందులో చాలా నిపుణతతో ఉంటాము. అది అండ్ వి కాల్ ఇట్ నాన్ స్పిరిచువల్. అది స్పిరిచువల్ కాదని చెప్తున్నాం. And be a success here and not be a success here. అక్కడ ఒకవేళ జయం ఉండొచ్చు, అంటే మనం అందులో విజయం పొందొచ్చు, లేకపోవచ్చు కూడా. Whereas if I understand you correctly, you don't fail in one or the other. నేను మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటే మీరు అన్నారు దాదా, ఒక దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ మీకు ఫెయిల్ అవ్వదు. యూ డోంట్ ఫెయిల్. You just fail, period. యూ జస్ట్ ఫెయిల్, Period. అని రాసు. ఈఆర్ఐ ఓన్లీ, పీరియడ్. అంటే ఒక సమయానికి మాత్రమే, టైంలోనే మీరు ఫెయిల్ అవుతారు. It's a total failure if this confusion is made. ఇలాంటి కన్ఫ్యూజన్ గాని ఉంటే ఇది టోటల్ ఫెయిల్యూర్ అవుతుంది. You simply can't operate even well here, no matter what it might look like in the short run. యూ సింప్లీ కాంట్ ఆపరేట్ Even well here. వెల్త్ Well, WELL, well. You can't operate even well. అంటే బాగా మీరు Properly. ఇక్కడ వెల్త్ అని వినబడింది, అందుకు అర్థం కదా. Well, here, no matter what it might look like in the short run. అంటే మీరు బాగా ఇక్కడ దీన్ని యూ కెనాట్ ఆపరేట్ వెల్ హియర్. నో మ్యాటర్, కృష్ణమూర్తి గారు అన్నారు, నో మ్యాటర్, no matter what it might look like in the short run. అది ఎలా కనిపిస్తున్నా సరే యూ కెనాట్ ఆపరేట్ వెల్, బాగా దాన్ని ఆపరేట్ చేయలేదు. కృష్ణమూర్తి గారు అన్నారు, as long as you are not completely in order inside yourself. మీలో మీకు ఆర్డర్ ఉండే వరకు మీరు అది కరెక్ట్ ఆపరేట్ చేయలేరు. Anderson, right, exactly. So the very division that we make between inner and outer అది మనం చేసుకున్న లోపల దానికి ఇన్నర్ అండ్ అవుటర్ is itself a symptom of this terrible అని వదిలేశారు అక్కడ. అందుకని ఈ ఇన్నర్ అండ్ అవుటర్ అనేటటువంటి ఈ విభజన అన్నది కొంచెం భయంకరంగా. కృష్ణమూర్తి గారు అన్నారు, ఆఫ్ థాట్ విచ్ హ్యాస్ డివైడెడ్ ద అవుటర్ అండ్ ద ఇన్నర్. థాట్ దీన్ని అవుటర్ అండ్ ఇన్నర్గా విడదీసింది. Anderson ji, yes, yes. I hope you will bear with me in going through that. ఎవరన్నారు అది? Anderson గారు అన్నారు, I hope you will bear with me in going through that. మీరు కూడా అంటే నేను అందులోకి వెళ్తున్నప్పుడు మీరు కూడా ఉంటారు నేను అనుకుంటున్నాను, అంటే యూ విల్ బి హెల్ప్ఫుల్ అని. Krishnamurti ji, yes, actually you are quite right. Yes, actually You are quite right అని కృష్ణమూర్తి గారు అన్నారు. నాకు ఏంటంటే మీకు అది అర్థమైతే ఈజీగా పనికొస్తాయి. నాకు ప్రతి పదం ఇంపార్టెంట్ కదా. ఆ సౌండ్స్ వస్తున్నాయి లక్ష్మి, అందువల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఎస్, యాక్చువల్లీ యు ఆర్ క్వైట్ రైట్.
యు ఆర్ క్వైట్ రైట్ అన్నది కొంచెం క్యాజువల్ గా పలికడంలో నాకు అర్థం కావట్లేదు. ఆహా. అంటే కాదులే అని నీకు అర్థం అయిపోయింది, నాకు అర్థం అవ్వాలా? అవును, సౌండ్లు వస్తున్నాయి కొంచెం, ఏమిటో ఇటు అటు అయిపోతుంది. అలాగే ఉంటాను అంటే అవి వస్తున్నా అలాగే అర్థం అవుతుంది ఏదో, కానీ ఏదో ఇందాకలంతా కూడా చాలా డిస్టర్బింగ్ గా ఉంది, ఏ రీజన్ అర్థం అవ్వలేదు. అంటే పదాలు అలాగే ఉన్నాయి, సౌండ్స్ అలాగే ఉన్నాయి. తర్వాత ఆండర్సన్ గారు అన్నారు, బికాస్ ఐ నో ఇన్ రిలీజియస్ థాట్ మై అకాడమిక్ డిసిప్లిన్. ఇప్పుడు అర్థమైందా కృష్ణమూర్తి గారిది ఎన్నిసార్లు చదవవలసిన రీజన్ ఎందుకు వస్తుందో? అంటే అసలు నాకేం బాధపడలేదు, నిజంగానే నాకేం బాధపడలేదు, ఇది చదువుతున్నాను అంతే. 10 సార్లు చెప్పకపోయింది కానీ అంటే పోతూనే ఉంటుంది, ఇంగ్లీష్ వచ్చినంత మాత్రంలో అర్థం అవ్వదు, అది నేను చెప్పేది. అంటే ఇంట్యూషన్ ఫీలింగ్ అక్కడ ఉండి ఆ డెప్త్ కానీ అందులోకి మనకు అర్థం అవ్వదు అనమాట. అంటే ఒకటి ఇంగ్లీష్ రావాలి, కాంటెక్స్ట్ రావాలి, సంభాషణ తీరు తెలియాలి. అంటే కొలక్కియల్ గా కూడా కొన్ని కొన్ని సంభాషణలు అలా మాట్లాడతారు, అన్నీ తెలిసి ఆ తర్వాత ఆ డెప్త్ అన్నది కొంచెం తెలియకపోతే దాన్ని మన ప్రాక్టికల్ లెవెల్లోకి తెచ్చుకోవాలి, అప్పటికి కానీ అది అర్థం కాదు. అందుకే ఎందుకు వారం అంతా చదవలసి వస్తుందంటే ఇది రీజన్. అది అందరిలాగా ఇలా అర్థమైపోయేది కాదు కృష్ణమూర్తి గారికి. అంటే ఒక వ్యక్తి అంతా అంటే ఒక వారానికి చెప్పాల్సిన లెక్చర్ వారం అంతా చదవాల్సి వస్తుంది. అంటే విజన్ ప్రాబ్లం ఉండగా ఇది కూడా మెయిన్ అనమాట, ఆ అవగాహన. ఇప్పుడు చెప్పిన దాన్ని ఏదో చెప్పడం కాదు కదా, ఇంతమందిలో చెప్పాలంటే మనకి కొద్దిగా అర్థం అవుతే కానీ చెప్పలేము. అర్థం అవ్వాలి అంటే దానికి మీద మనం ఇంటర్నల్ గా ఆలోచన పెట్టాలి, అలాంటప్పుడు కానీ అర్థం అవ్వదు. అందుకు వారం అంతా చదువుతాను అనమాట కృష్ణమూర్తి గారు. కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ అలాగే ఉంటాయి, అలా అర్థం అవ్వదని అతను ఏమి సరిగ్గా చెప్పలేదు అనుకోవడానికి లేదు, ఆయన బాగానే చెప్తున్నారు. మనం ఆ లెవెల్కి ఆ అటెన్షన్ కి వెళ్ళాలి. అంటే మనం అటువైపు ఆలోచించట్లేదు కనుక మనకు కష్టం అనిపిస్తుంది, అంత డీప్గా ఏది చూడం. తర్వాత ఏదో అంటే చేలో అన్నట్టు జీవితం గడిపేయడం మనకి అలవాటు అయిపోయాం. అందరూ అలా చేస్తున్నారు, మనం అలా చేస్తున్నాం అనుకుని అనేది మనకి ఇలా ఇవన్నీ చదువుతుంటే ఇంకా బాగా అర్థం అవుతుంది, మనం చాలా విషయాలు అవగాహన లేకుండా జీవిస్తున్నాం అని. అసలు వీళ్ళకి అది జ్ఞానానికి అంత డిస్టినేషన్ అనేది చాలా బాగా చూపెట్టారు ఇక్కడ. అంటే నెవర్ మైండ్ ఇక్కడ ఒకసారి అది ఇది ఎందుకు మనకి ఇబ్బంది అనిపించిందంటే ఇటువంటి విషయం మీద మనం ఒక్కసారి ఆలోచించాం. అసలు ఆలోచన ఏంటి దాని మీద, అది చెప్పినా మనం యాక్సెప్ట్ చేయలేని స్టేజ్ లో ఉన్నాం. అంత పరిస్థితి కనుక మనకి అంటే ఇంత వేగంగా కాదు, దాన్ని కొంచెం ఆలోచించుకుంటే దాని మీద మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఉంటే చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. అది వెంటనే అలాగా అంటే ఒక్క లిటరల్ గా అర్థమైపోతుంది. అందుకోసం టైం అనమాట. లిటరల్ గా విల్లుంది ఇది ఉంది అంటే ఎవరికి ఏం అర్థం అయిపోతుంది పాపం. నేను నాకే అర్థం కాకుండా అందరికీ చెప్పాను అనుకో, నిన్న సబ్జెక్ట్ లాగా రాత్రి హైరార్కీ లాగా అంటే అర్థమైంది. అంటే దాని మీద చాలా ఉన్నతమైన విషయాలు నిన్న మాట్లాడేది. అలాగా ఇప్పుడు కూడా ఏంటంటే కృష్ణమూర్తి గారి విషయాల్లో దాని మీద కొంచెం మాస్టరీ ఉంటే గానీ మనం మాట్లాడలేదు. అది అందుకు అంత టైం పడుతుంది కృష్ణమూర్తి గారు చదవడానికి. వారం రోజులు ఎందుకు అంటే ఆఫ్టర్ ఆల్ ఫాస్ట్ గా అయిపోతుంది కదా, అంటే కొన్ని కాన్సెప్ట్స్ అంత ఫాస్ట్ గా అవ్వవు. లక్ష్మి ఇక్కడ ఒకటి అడుగుతాను, నాకు అంటే మధ్య మధ్యలో చదువుతున్నప్పుడు తట్టిన విషయం అలాగా ఇప్పుడు ఈ టాపిక్ అడిగిదా? ఇప్పుడు దీని మీద అడక్కు, విల్లికిను ఆ టాపిక్ కదా ఇంకొకసారి చదవాలి కాదు. నాకు మధ్యలో అన్నారు కదా మనకు కంట్రోల్ అన్నది లేకుండా బతకగలమా అని కంట్రోల్ థాట్స్ కంట్రోల్ లేకుండా బతకడమే మెడిటేషన్ అన్నారు కదా. సరే ఉండు ఇప్పుడు మనం చదివిన ఈ టాపిక్ మీద అంటే మళ్ళీ మనం ఒక మాట చదవాలి. ఎందుకంటే కంట్రోల్ అనే పాయింట్ మాత్రం నేను చెప్పగలను, ఇది మాత్రం ఇంకోసారి చదవాలి. నమస్తే అమ్మా. సార్ కంట్రోల్ మీద ఒకసారి చెప్పమ్మా ఒకసారి. అంటే మనం ఏదైనా అదే ఇది కూడా చాలా అవగాహనకి కష్టమే కానీ
మనం కంట్రోల్ చేస్తున్నాం అంటే ఏంటి, అక్కడ కొంత జ్ఞానం ఉపయోగిస్తున్నాం కదా. ఏదైనా ఒక విషయాన్ని కంట్రోల్ చేస్తున్నాం అంటే నాలెడ్జ్ ఉంది అక్కడ. ఆ పాయింట్ అర్థమైందా? కంట్రోల్ చేయడంలో నాలెడ్జ్ అంటే ఏంటి, ఏదైనా థాట్స్ తో కూడిందంతా నాలెడ్జ్ అయినా. నాలెడ్జ్ అంటే మీకు అర్థమవుతుందా? నేను దీన్ని అంటే ఇప్పుడు నాకు తెలిసింది వీటిని నేను కంట్రోల్ చేయాలి, నాకేమో ఏదైనా అనుభవించాలని కోరిక ఉంది అంటే అదొక థాటేనా, అది నాలెడ్జేనా? అవును. నాలెడ్జ్ అవసరం. ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే ఉందో అక్కడ డైరెక్షన్ ఉంటుంది. కంట్రోలింగ్ లో డైరెక్షన్ ఉంది. ఎటు కంట్రోల్ చేయాలి అంటే డైరెక్షన్ అంటే అర్థమైందా? దిశ. అర్థమైంది. అదే డైరెక్షన్. కంట్రోలింగ్ లో ఆ కంట్రోల్ విల్ ఉంది కదా, కంట్రోలింగ్ అవును. విల్ ఉంది. విల్ ఎప్పుడైతే ఉందో టైం ఉంది. అవును. టైం అవును, టైం ఉంది. అవును. కంట్రోలింగ్ లో నాలెడ్జ్ విల్ ఉంది. లక్ష్మి ఒక్క నిమిషం లక్ష్మి, విల్ తో టైం ఎలా రిలేట్ అయింది? థాట్ ఉంది కదా, థాట్ తో టైం ఎప్పుడు రిలేట్ అయ్యింది. టైం అనేది థాట్ కి సంబంధించింది, విల్ అన్నది థాట్ కి సంబంధించింది. అవునమ్మా. మనసులోంచి ఆ టైం అనేది వచ్చింది, ఆలోచన నుంచి టైం వచ్చింది. ఆలోచన తీసేస్తే టైం లేదు అక్కడ. విల్ అనేది ఆలోచన వచ్చిందే కదా, ఇక్కడ ఇలా చెయ్యాలి అన్నది ఒక ఆలోచనే కదా. ఆలోచన అది కూడా ఆలోచన. సో విల్ అన్నది ఆ చెయ్యాలన్న ఆలోచన జ్ఞానంతో సంబంధించిన ఆలోచనే కదా. జ్ఞానం ఏమిటి, అలా పనిచేసేది చేయాలని జ్ఞానమేనా? అవును. అవునమ్మా. అంటే మీరు ఏదో నాలెడ్జ్. when there is thought there is time, when there is మనకి ఎప్పుడైతే ఇలాగ ఉపయోగిస్తున్నామో టైం తో నిమిత్తం ఉంది. మన టైం అన్నది లేకపోతే there is no time. సో ఇవన్నీ ఒకదానికి అవన్నీ కలిపి ఉన్నాయి అందులో అంటున్నారు కంట్రోల్లో. అర్థమైందమ్మా. అంటే ఇది అవగాహన చేసుకోవాలంటే అందుకని కొంచెం జాగ్రత్త స్లోగా చదవాలి, ఎందుకంటే ఫాస్ట్ గా వెళ్తే అర్థమయ్యేది కాదు. ఆయన కొన్ని చాలా సార్లు చదువుతూ ఉంటాను, అంటే వాట్ ఈజ్ హిజ్ ఐడియా అని. అది తెలుసుకున్నాక దాని మీద ఆలోచిస్తాను. అది అంతవరకు అంటే అనేది మనం కూడా చూడాలి కదా. అవును, అంతే కదా. మన కూడా ప్రాక్టికల్ రావాలి. అవును, అది అప్పుడు కదా దాని మీద అథారిటీ వస్తుంది చెప్పడానికి. లేకపోతే ఏదో ఇలా చదివిస్తాను అప్పచెప్పించినట్టు చెప్తే అవదు కదా. అందుకు ఇందాకల కాన్సెప్ట్ నాకు అర్థమైంది కానీ ఇంకా నాకు లోతు అర్థం అవ్వాలి, అందుకే మరొకసారి చదువుతా ఉన్నాను. సో ఇప్పుడు అర్థమైంది కదా, కంట్రోల్లో డైరెక్షన్ ఉంది, కంట్రోల్లో విల్ ఉంది, కంట్రోల్లో నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ టైం ఉంది, థాట్ ఉంది. బట్ దట్ ఈస్ నాట్ అంటే సీయింగ్ అండ్ డూయింగ్ అన్నారు అక్కడ ఏమి లేదు, థాటే లేదు కదా సీయింగ్ అండ్ డూయింగ్ లో. బట్ వెన్ యూ కంట్రోల్ ఆల్ దీస్ థింగ్స్ కమ్, ఇవన్నీ వచ్చేస్తున్నాయి కంట్రోల్ చేస్తే, అవునా? అది తేడా అయింది. అర్థమైంది. మధ్యలో నాలెడ్జ్ తాలూకు రోల్ కూడా చెప్పారు కదా. నాలెడ్జ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కొంత ప్రీవియస్ నాలెడ్జ్ అవి ఉండాలి, సాంకేతిక నాలెడ్జ్. ఇప్పుడు మనకి ఎందుకంటే నేను కొన్ని ఇచ్చేస్తాను. ఇప్పుడు కంట్రోల్ అర్థం చేసుకోవడానికి నాలెడ్జ్ అన్నది ఆల్రెడీ మనకు అండర్స్టూడ్. ఏదైనా నాలెడ్జే కదా, అక్కడికో వెళ్ళడానికే నాలెడ్జ్ కాదు, కంట్రోల్ చెయ్యాలన్నా నాలెడ్జ్ ఉండాలి, అవునా? ఇది చెట్టు అని తెలియడం ఒక నాలెడ్జే కదా. నాలెడ్జ్ అంటే అదనమాట తెలియడం. ఇది బెంచ్ అని తెలియాలంటే నాకు ఫాస్ట్ నాలెడ్జ్ ఉంటే నేను బెంచ్ అని చెప్పగలను. ఇది మామిడి పండు అని చెప్పాలంటే నాకు తెలియాలి అది మామిడి పండు అని. దట్ నాలెడ్జ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు మీ. నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్, అది గతానికి చెందిందంటారు. సో నాలెడ్జ్ ఈజ్ ఆఫ్ ద పాస్ట్ అండ్ థాట్ ఈజ్ ఆఫ్ ద పాస్ట్. ఈ రెండు మనకి బాగా అర్థం కావాలి. ఆలోచన కూడా గతానికి చెందిందే, ఈ నాలెడ్జ్ అనేది జ్ఞానం అన్నది కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్ లో
నాలెడ్జ్ విజ్డమ్ ఉన్నాయి కానీ తెలుగులో జ్ఞానం అనే మాట్లాడుతున్నాం, అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఈ ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ అంతా కూడా గతానికి చెందింది. దాన్నే నోహౌ అన్నారు. అది ఇప్పుడు మనకి ఆ పదాలు పట్టుకు వదిలిద్దు, నువ్వు కాన్సెప్ట్ లోకి రా. వాళ్ళు అంటే నోహం జ్ఞానం అన్నాక అంటే జ్ఞానానికి దానికి తేడా ఉంది కదా? లేదు, ఏమీ లేదు. దట్ నోహౌ ఈజ్ నోన్ యాజ్ నాలెడ్జ్. అదే కదా నేను ఇక్కడ చెప్తున్నాను, అదంతా నాలెడ్జ్ లోకి వస్తుంది. అంటే కాన్సెప్ట్ లోకి వెళ్ళు కదా, నువ్వు కొంచెం పదాల కంటే లోపలికి రా. అప్పటికి కానీ అంటే నేను చెప్పాను కదా, నువ్వు ఎక్కడ ఆగిపోతూ ఉంటావు అంటే పదాల దగ్గర ఆగిపోతూ ఉంటావు. మనం ఎంత చదివినా పదాల దగ్గర ఆగిపోకూడదు. వీ హ్యావ్ టు గో బియాండ్ ద వర్డ్. అలా పదాల దగ్గర ఆగేమనుకో ట్రాన్స్లేట్ చేయలేను నేను, అవునా? ఒక్కొక్క పదానికి నేను అలా చెప్తే నేను హోలిస్టిక్ మీనింగ్ చెప్పలేను అక్కడ. అందుకని ఆ నాలెడ్జ్, ఏ నాలెడ్జ్ అంటే మనకి ఎలా అంటే కొన్ని రకాలైన పదాలకు పెద్ద విలువలు ఇచ్చుకుంటాం. ఇది పుస్తకము అని తెలియడానికి కూడా ఆ జ్ఞానాన్ని జ్ఞానం అనే అంటాం, నాలెడ్జ్ అనే అంటాం. అందరికీ అర్థమవుతుందా? మిగతా అందరు కూడా వింటున్నారా? ఆ జ్ఞానం కావాలి, అది నోహం అండంలో అర్థం అవుతుంది. అంతకంటే ఏం లేదు. మళ్ళీ నాలెడ్జ్ అని కూడా చెప్పారు కదా, అంటే జ్ఞానం అనేది విల్, రెండింటికి ఉన్నటువంటి రిలేషన్షిప్ చూపిస్తున్నారు. ఆ జ్ఞానం ఉంటేనే విల్ ఉపయోగించగలం. విల్ ఉపయోగించడానికి జ్ఞానం కావాలి కదా, అర్థమైందా అందరికి? అది ఆ రిలేషన్ ఇందాక చెప్పారు ఆయన. ఓకే లక్ష్మి, 7:27 అయింది, ఇక్కడ ఆపుదాం, మళ్ళీ రేపు చదువు. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇందులో మీకు అర్థం కాని ఏంటో ఇవాళ అడిగితే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అందరి పుస్తకాలు కృష్ణమూర్తి గారి పుస్తకాలు అది కాదు, మళ్ళీ నువ్వు హైలైట్ చేసుకోవాలి ఆ పదం, జాగ్రత్తగా వినండి. కృష్ణమూర్తి గారి పుస్తకాలకి మిగతా వాటికి ఉన్న తేడా ఏంటంటే ఆయన చాలా డెప్త్ ఆఫ్, అందుకే అతని సమకాలికులైన థియాసఫిస్టులు ఏమిటో ఇతను చెప్తున్నారని ఆయన అర్థం చేసుకోలేదు. అనిబిసెంట్ అన్నారు, లేదు ఇప్పుడు మనకు అర్థం కాకపోయినా రాబోయే వాళ్ళకి అర్థం అవుతుందని చెప్పారు. అనిబిసెంట్ అప్పుడే చెప్పారు. ఆయన చెప్పిన అది ప్రజెంట్ మనకు అర్థం కాకపోయినా రాబోయే వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. అందుకే కృష్ణమూర్తి గారు ఒకసారి టి కృష్ణ అన్న ప్రొఫెసర్ గారు చెప్పారనమాట. ఏమంటారంటే ఒక అమ్మ అంటే అనిబిసెంట్, ఇఫ్ అమ్మ వుడ్ హ్యావ్ బీన్ యంగర్ వుడ్ అండర్స్టాండ్ అంటే, అమ్మ కానీ చిన్న వయసులో ఉంటే ఆవిడకి బాగా అర్థమైపోయింది నేను చెప్పేది. ఎందుకంటే ఆ ట్రూత్ అంకితమైన వ్యక్తి అని చెప్పారు కృష్ణమూర్తి గారు. అంటే ఆ ట్రూత్ అనే స్థితి మనం ఎందుకు మనకు కష్టం ఉంటుంది తెలుసా? మనం మనస్సంతా కన్ఫ్యూజన్తో ఉంటాం. మనం ఎన్నో ఉద్దేశాలతో, ప్రీ డిటర్మింట్ అభిప్రాయాలతో, కరుడుగట్టినటువంటి విషయాలతో నింపేసుకుంటాం మన హృదయం. అందుకు మనకు ఆయన కష్టంగా ఉంటారు. అతను చెప్పే వాక్యాలు సులువుగానే ఉన్నాయి, అతను సింపుల్ సెంటెన్సెస్ వాడుతున్నారు. మనకెందుకు కష్టం అవుతుందంటే మనకున్నటువంటి వాటి నుంచి టాలీ అవ్వవు. చాలా మనం దేన్ని అవగాహన అంటున్నాం, నాకు గత జ్ఞానంతో టాలీ అవుతే అర్థమైపోయింది అంటాం. గత జ్ఞానంతో టాలీ అవ్వకపోతే అది అర్థం అవ్వలేదంటాం. అలా కాకుండా గత జ్ఞానం లేకుండా వినడం ఉంటేనే కృష్ణమూర్తి గారు అర్థం అవుతారు. అంతేగాని ఆయన కన్ఫ్యూజన్ కాదు, మన అంతరంగంలో ఉంది అదంతా. బికాజ్ మనం కండిషన్ అయిపోయాం. ఎవరు అన్మ్యూట్ చేస్తున్నారు? ఎవరైనా మాట్లాడతారా? నారాయణ గారు మీకు అర్థమైందా? అర్థం అవ్వకపోతే సందేహం అడగండి, మీరు అడిగితే అందరికీ అర్థమవుతుంది. హలో, నారాయణ గారు వెళ్ళిపోయారా? ఉన్నాను. అదే అంటే మెడిటేషన్ 2 అని చెప్పి ఈరోజు విన్నానమ్మా. అంటే రన్నింగ్ లో ఉండటం వల్ల కొంతవరకు జర్నీలు అయిపోయింది. లాస్ట్ కంట్రోల్ అన్న పదం అర్థం అవ్వలేదు, అదే అడిగానమ్మా.
అందుకే అంటే మొన్న నేను మహేంద్ర బుక్ చదివినప్పుడు కూడా డంకన్ గ్రీన్లీచ్ కూడా ఆయన అంటే కృష్ణమూర్తి గారితో పరిచయం అయ్యాక మీరు 100 సంవత్సరాల ముందే జన్మించేశారు, మీ నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పి ఆయన కూడా సంభాషణలు జరుగుతాయమ్మా. మీరు అన్నట్టు గౌరీష్ గారు ఇలా ఆయన ఎందుకంటే మధ్య తర్వాత చెప్తాను అది. అలాగేనమ్మా. అలాగే ఏంటంటే కృష్ణమూర్తి గారు అంటే ఆ చిన్న చిన్న పదాలు ఉపయోగించిన అంటే మేము ఏంటంటే మనం ఆయన చెప్పినటువంటి దాన్ని గత జ్ఞానంతో పోల్చుకోవడం వల్ల ఆయన ఏమిటో మనకు అర్థం అవ్వట్లేదు. అంటే యాక్చువల్ గా మెడిటేషన్ అంటే ఇప్పుడు చాలా మంది మన టెక్నికల్ చెప్తుంటారు, అంటే అలా చేయండి ఇలా చేయండి శ్వాస మీద ధ్యాస అది ఇది అని చెప్తున్నారు. అండ్ ఈయన ఏం చెప్తున్నాడు అంటే మెడిటేషన్ అంతా కూడా ముందు అంతా కూడా నిన్నంతా కోరికల గురించి చెప్పుకొచ్చారు. సో ఈ రోజంతా మనకి అంటే అన్ని విషయాల్లో అంటే ఏం చేస్తున్నాం అంటే మెడిటేషన్ మనం మామూలుగా మెడిటేషన్ అంటే ఏం చేస్తున్నాం, ఏదో కళ్ళు మూసుకుంటున్నాం లేదా మనకి ఏవో కనిపిస్తుంది ఇంకేదో చేస్తున్నాం. అంటే మెడిటేషన్ చేయడానికి ముందు ఏం జరుగుతుంది, మనం ఎక్కడెక్కడైతే లోపాలు చేస్తున్నాయి అవన్నీ మనకు చూపిస్తున్నారు. అంటే ఇన్ని కోణాల నుంచి చూపించడం అసలు మెడిటేషన్ అనేది ఏంటన్నది మనకి చెప్తున్నారు అని చెప్పి నాకు అర్థం అవుతుంది. ఇంకా అర్థమైపోతుంది చేసేది కాదని. అంటే ఇదేది మెడిటేషన్ కాదు అంటే మనం ఏదైనా మెడిటేషన్ అంటే ఇప్పుడు అందుకే అంటే మీ మొత్తం ఎంటైర్ చూసుకోమంటున్నారు. ఎందుకంటే అలా మెడిటేషన్ చేయడం వల్ల నీ మామూలుగా అలా కూర్చొని చెప్పి నీళ్ళు ఏమైనా మార్పు వస్తుందా, ఏ మార్పు రాకపోతే మరి నువ్వేం ఎందుకు చేస్తున్నట్టు ఇది. ఎందుకంటే ఒక చేస్తున్నామంటే ఆ సాధన చేస్తున్నామంటే దానిలో మన వల్ల మార్పు రావాలి. మనం మార్పు రాకపోతే ఇది ఎందుకు చేస్తున్నట్టు మనకి. అందుకే ఎక్కడెక్కడైతే లోపాలు అయితే ఉన్నాయో ఎక్కడెక్కడైతే మనం ఇది చేస్తున్నామో దాన్ని కరెక్ట్ గా ఎత్తి చూపిస్తున్నారమ్మ మనకి. అలా చేయటం వల్ల మనం ఎక్కడెక్కడైతే లోపాలన్నీ సవరించుకున్నాం అసలు మెడిటేషన్ అంటే ఏంటో బాగా అర్థం అవుతుంది. రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి కదా మీకు, ఈయన ఏ టెక్నిక్స్ చెప్పట్లేదు. అలాగే ఈరోజు కంట్రోల్ గురించి కూడా బాగా చెప్పారమ్మా. కంట్రోల్ అంటే మనం ఏం చేస్తాం, కంట్రోల్ కూడా మనకి ఇప్పుడు అందు ఒక ఆలోచన ఉంటుంది, జ్ఞానంతోనే చేయబడుతుంది. అవును. అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏంటంటే చూసేది చూడబడేది రెండు ఒకటైపోవాలి. అంటే నాకు ఆ మధ్యకాలంలో ఈ ధ్యానం మీద చాలా గ్రంథాలు చదివానమ్మా. నాకు చాలా గ్రంథాలు చదివి నాకు ఏ ధ్యానం అర్థం అవ్వకపోయిన తర్వాత ఒక రోజు జస్ట్ ఏంటంటే మాకు ఒక ఆయన నేను నడుస్తే ఏంటి సార్ ధ్యానం అంటే ఏమి లేదు సార్, మీరు ఏది అవ్వాలనుకుంటున్నారో అది అంటే ఏదో ఒక దాన్ని చూస్తూ అది మీరు అయిపోతున్నాయి అంటే చూసేది చూడబడేది రెండు ఒకటే అన్న ఆ ధ్యాన ప్రక్రియ. అలాగేంటమ్మా అంటే ఇది అర్థం కావాలంటే ఇంకా మనం డీప్ గా దీని గురించి స్టడీ చేయాలమ్మా. ఒక విషయం ఏంటంటేనండి, కృష్ణమూర్తి గారు ఖచ్చితంగా లేరు. కాంప్లికేషన్ అంతా మన అంతరంగంలో ఉంది. మనం చాలా జటిలంగా ఆయన చెప్పిన తత్వంలో లేదమ్మా. అంతా కూడా మన అంతరంగ జటిలమైన సమస్యలను మన అంతరంగంలో ఉంటాయి. అదే చూపిస్తున్నారమ్మా మనకి. అంటే మన అంతరంగం ఎలా ఉందో ప్రతి చూపిస్తున్నారమ్మా. అంటే ఇలాంటివన్నీ పెట్టుకుని మనం ఏదో ధ్యానం అని చెప్పి కూర్చుంటున్నాం. అలా కూర్చోవటం వల్ల మనలో మార్పు అనేది సంభవించట్లేదు. మనం లోపల మనం అలా ఉంటాం కానీ ఆయన చెప్పే సింపుల్ సెంటెన్సెస్ మనకు అర్థం కావు. మనమే కాంప్లికేటెడ్ గా ఉన్నాం. నేను చెప్పేది మనం గిటర్లతో కరుడు గట్టిన భావాలతో నిండి ఉంటాం. అందుకు మనకి దాన్ని వెల్కమ్ చేయలేము. మనం ఎంపీ మనం కొత్త దాన్ని
అవునమ్మా, అర్థమైందా? మనం ఎంటీ అయితేనే ఆ న్యూ కాన్సెప్ట్ ని మనం యాక్సెప్ట్ చేయగలం. అవును. ఎందుకంటే మనం ఎంటీ అవ్వట్లేదమ్మా. ఎంటీ అవ్వడానికి మనం ఒప్పుకోవట్లేదు. అది అదేనమ్మా, అసలు మనం ఎంటీ అవ్వడానికి మనం ఒప్పుకోవడం వల్ల ఆయన ఏం చెప్తున్నాడో మనకి సింపుల్ పదాలతో చెప్పినా మనకి అర్థం అవట్లేదు. సింపుల్ లాంగ్వేజ్ అవును. కదా. మనకి అంటే చాలా మందికి తెలిసి కూడా వాళ్ళకు అన్ని ఉన్నాయని. దాంతో ఏంటంటే మేము చాలా గ్రేట్ అవును. కన్ఫ్యూజన్స్ తోటి మేమే బాగా ఉన్నామని ఫీల్ అవుతారు కనుక కష్టమైంది. అవును. అన్నీ పాతుకుపోయి ఉన్నాయి. అవును. అది మనం గ్రహించాలి. అవును. ఎంత వేగంగా కొట్టుకొని ఎందుకంటే అంత లోతుకి వెళ్ళలేరు. లోతు దాన్ని ఏమో తీసుకుని చూడలేరు. చాలా మందికి ఎందుకు లేదు ఒకసారి పూర్వం నుంచి ఎవరెవరో చెప్పినట్టు అది తెలిస్తే బాగుంది కదా అని పట్టుకుంటున్నారు. ఇప్పుడు మనకు అంత ఎవల్యూషన్ అంటే అది అర్థం చేసుకుంటే జ్ఞానం అంటే జ్ఞానం పరిణామం. అవును. అవును. ఓకేనమ్మా. మనం చాలా మనం ఎంత పూర్వం దాకా అర్థం కాదు. ఎందుకంటే ఇలా వరకు ఇప్పుడు చూడండి కంట్రోల్ అనేది మొత్తం శాస్త్రాలన్నీ కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాయి. ఆయన ఒక్కొక్క దాన్ని కోపం అన్నదాన్ని ఎలా జయించాలి చూపించే అబ్జర్వ్ యాంగర్ అన్నారు. ఓపెన్ చేయించి చెప్పి మనకి ఇంకా ఏమైనా సందేహాలు ఎవరైనా ఉంటే అడగండి. తర్వాత వసంతలో చాలా మళ్ళీ ఒకసారి చదువు ఆ పారావో ఎంతో 10 లైన్లు కాన్వర్జేషన్. హలో, ఇందాకలా అక్కడిది ఒక్కసారి చదువు. నేను చెప్పాను కదా అది అంటే నో హౌ అని వచ్చింది. దాని నాలెడ్జ్ విల్కి మధ్యలో ఉన్న సంభాషణ దాని ముందు చదువుతాను. ఒక్క నిమిషం చదువు. దాని ముందు సంభాషణ. దాని ముందు So in the Anderson Garnado, so in the very distinction between will as a word and willful as an adjective, we have a hint of this distinction. దానికంటే ముందు చదువు. దానికి ఓకే. Anderson ji annar, I was thinking about ordinary language usage again as you were speaking. It is interesting. ఇంకా ముందుగా ఓకే. నీ నాలెడ్జ్ దగ్గర నుంచి నేను చదువుతాను. దేర్ మస్ట్ బి డైరెక్షన్ ఇన్ ద ఫీల్డ్. ఇది కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. దేర్ మస్ట్ బి డైరెక్షన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్. అగ్రీడ్. అదర్వైజ్ ఐ కుడెంట్ గెట్ హోమ్ టు ద ప్లేస్ ఐ లివ్. దేర్ direction, calculation, decision in that field is necessary. Choice is necessary between this and that. Here where there is choice, there is confusion because there is no perception. ఇక్కడ కాపు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసలు నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో. ఇలాంటి నాలెడ్జ్ అంటే ఇదిగో ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఈ జ్ఞానం అనేది ఉన్నప్పుడు మనకి ఏంటంటే అప్పుడు దాంట్లో చాయిస్ ఉంది. ఎటు వెళ్ళాలి, ఇది చేయాలా అది చేయాలా. చాయిస్ ఎప్పుడైతే ఉంటుందో కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే
ఆ చాయిస్ లో ఏ పని చేయాలి, ఈ పని చేయాలా, ఆ పని చేయాలా అనేటటువంటి చాయిస్ ఉన్నప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ డ్రెస్ వేసుకోవాలా, ఈ డ్రెస్ వేసుకోవాలా అనే చాయిస్ లో కన్ఫ్యూజన్ ఉంది. అర్థమైనా ఈ పాయింట్? చాయిస్ అనే దానికి పాయింట్. ఓకే. Choice is necessary between this and that. Here where there is choice, there is confusion because there is no perception. అది ఎప్పుడైతే చాయిస్ ఉందో అప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. ఆ చాయిస్ ఉండడంలో పర్ఫెక్షన్ లేదు. సంపూర్ణమైన స్థితిలో చాయిస్ ఉండదు. ఆ సంపూర్ణత కాని దగ్గరే ఇదా అదా అన్నం ఉంటాయి. ఇన్ పర్ఫెక్షన్ దేర్ ఇస్ నో చాయిస్. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్ అంటే సంపూర్ణతలో చాయిస్. Where there is perception, there is no choice. Choice exists because the mind is confused between this and that. మళ్ళీ అదే చెప్తున్నారు అంటే మనకు అర్థం అవడానికి. ఇదే అదా అన్న కన్ఫ్యూజన్ ఉండబట్టే చాయిస్ ఉంటుంది. So can a life be led without control, without will, without direction? That means time, and that is meditation. అతను ఏమంటున్నా అంటే ఇలాంటి జీవితం మనం గడపగలమా? చాయిస్ లేకుండా, విల్ లేకుండా, డైరెక్షన్ లేకుండా అలాంటి జీవితమే ధ్యానం అంటున్నారు. అంటే అక్కడ విల్ లేదు, డైరెక్షన్ లేదు, చాయిస్ లేదు, కన్ఫ్యూజన్ లేదు. అలాంటి జీవితం మనం గడపగలమా? దట్ ఈస్ మెడిటేషన్. అంటే అలాగ మనం అలవాటు అవ్వలేదు కనుక మనకు అది కష్టంగా. చెప్పండి పవన్ కుమార్ గారు వచ్చారండి. అంటే థాట్ లేనప్పుడా మేడం ఇవన్నీ? ఒకసారి వినండి. నాలెడ్జ్ అనేది థాట్కి సంబంధించింది. థాట్ లేకుండా, చాయిస్ లేకుండా, విల్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా కెన్ వి లీడ్ సచ్ ఎ లైఫ్? అంటే ఇప్పుడు మళ్ళీ అన్ని కూడా ఉన్నాయి. నాలెడ్జ్ థాట్ ఉంది. బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ చాయిస్ వస్తుంది. అంటే దిస్ ఆర్ దట్ అని ఆ చాయిస్ లో కన్ఫ్యూజన్ వస్తుంది. చాయిస్ లేకుండా, కన్ఫ్యూజన్, డైరెక్షన్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా ఉన్న లైఫ్ కెన్ వి లీడ్? ఇఫ్ యూ కెన్ లీడ్, దట్ ఇస్ మెడిటేషన్. అందుకు మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. మనం దానికి అలవాటు అవ్వం గనక ఆ టాపిక్ ని మనం ఎలా చేయం, చర్చ ఏమిటి అని. ఎందుకంటే గందరగోళం, ఈ గందరగోళం వల్ల ఆయన మనకు అర్థం కాదు. పాయింట్ అర్థం ఎందుకు ఇది మళ్ళీ చదవమన్నానంటే ఇక్కడ బాగా అర్థం అవుతే తర్వాత బాగా. ఏం నారాయణ గారు, వసంతలత, మిగతా అందరికీ అర్థమవుతుందా? శాంతి గారు మేడం నమస్తే అమ్మా. ఇప్పుడు అర్థమైందమ్మా. రెండోసారి ఇప్పుడు మీరు చెప్పినప్పుడు పాయింట్ క్యాచ్ చేశాను. ఇప్పుడు కృష్ణమూర్తి గారి ధ్యానం గురించి ఏం చెప్పినప్పుడు చాలా క్లారిటీగా అర్థమైందమ్మా. అందుకే మంచి చెప్తున్నాను. ఎందుకంటే నాకు అర్థమైంది, మీకు అర్థం కాలేదు. అది ఇంకొంచెం క్లియర్ గా చెప్పాలి అని దాన్ని చదవాలి. రెండోసారి నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఒక 5-6 సార్లు, ఒకడు 10 సార్లు కూడా చదువుతాను. ఎందుకంటే ఆ డెప్త్ ఆఫ్ మీనింగ్ మనం క్యాచ్ చేసే వరకు చదవాలి. ఎందుకంటే క్యాచ్ చేసేది చాయిస్ లేకుండా, కంట్రోల్ లేకుండా. అవును, చాయిస్ ఉంటే ఎప్పుడైతే మళ్ళీ మనకి ఇదే అదే కన్ఫ్యూజన్ వస్తుంది. ఎస్, అర్థం. ఇప్పుడు క్లారిటీగా అర్థమైందమ్మా. అంటే అలా చేసినప్పుడు అలా ఉండగలమని అడుగుతున్నారు. ఎస్, రైట్. ఇప్పుడు బాగా అర్థమైంది. ఒకసారి చాయిస్ నాలెడ్జ్ తో వస్తుంది, అంటే గత జ్ఞానం. ఇవన్నీ లేకుండా కెన్ వి లీడ్ ఎ లైఫ్? ఇట్ ఈస్ మెడిటేషన్. అంటే గత జ్ఞానం ఎక్కడ అవసరమో అక్కడే వాడాలి. థాట్ ఎక్కడ అవసరమో అక్కడే వాడాలి. అన్ని చోట్ల వాడక్కర్లేదు. ఇప్పుడు నేను ఇల్లు తెలుసుకోవాలంటే నాకు థాట్ వాడాలి. నాకు ఏదైనా టెక్నాలజీ తెలుసుకోవాలంటే నేను థాట్ వాడాలి. బట్ ఐ నీడ్ నాట్ యూజ్ ద థాట్ ఇన్ ఆల్ ద టైమ్. ఎక్కడ వాడాలో నేను అక్కడ వాడాలి.
అర్థమైందా మీకు? అంటే నా దగ్గర ఉంది కదా అని మన ఇంట్లో బియ్యం ఉన్నాయని అన్ని చోట్ల వాడవు. ఎక్కడ వాడాలో అక్కడే వాడతాం. థాట్ అన్నది నా దగ్గర ఉందని అన్ని చోట్ల వాడకూడదు. మాట్లాడడం వచ్చు కదా అన్ని చోట్ల. సో ఎక్కడ ఏది వాడాలో అలా వాడాలి, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఆల్వేస్ విత్ మనం థాట్ తో ఉపయోగించక్కర్లేదని చెప్తున్నారు. కెన్ వి లీడ్ సచ్ ఏ లైఫ్ అని. ఓకే, నెక్స్ట్ అది. నెక్స్ట్ అదే ఆ క్వశ్చన్ అడిగారు కదా, విదౌట్ కెన్ వి లివ్ విదౌట్ విల్ విదౌట్ డైరెక్షన్, అండ్ దట్ ఈస్ మెడిటేషన్. తర్వాత నాట్ జస్ట్ అ క్వశ్చన్, అన్ ఇంట్రెస్టింగ్ అ స్టిమ్యులేటింగ్ క్వశ్చన్. ఏంటి అర్థం అవ్వలేదు. నాట్ జస్ట్ ఏ క్వశ్చన్, an interesting, perhaps a stimulating question. ఇంట్రెస్టింగ్ ఏంటి పదాలు నాకు అర్థం కావట్లేదు. ఇంట్రెస్టింగ్ తర్వాత Stimulating question. perhaps అక్కడ ఉంది. Perhaps a stimulating question. పర్హాప్స్ వర్డ్ ఏదోలా నిలబడింది. ఇంట్రెస్టింగ్ అంటే బహుశా ఎటువంటి ప్రశ్న ఒక స్టిమ్యులేట్ చేస్తుందని, అంటే దాని వైపు అంటే ఆలోచింపచేస్తుంది. స్టిమ్యులేట్ అంటే తెలుగులో సరిగ్గా రావట్లేదు కానీ మనం ఆలోచింపచేస్తుంది ఆ విధంగా. అయినా But a question, however stimulating, has no meaning by itself. It has a meaning in living. ఆ క్వశ్చన్కి ఎంత ప్రేరేపణ చేస్తున్నదైనా సరే దానికి ఏమీ కూడా అర్థం లేదు. దాని లోపల దానికి మీనింగ్ ఉంది. అంటే కెన్ ఐ లీడ్ ఏ లైఫ్ అని అంటే ఎస్ అని దాని ఆన్సర్ అక్కడ ముఖ్యం కాదు, ప్రశ్నే ముఖ్యం మనకి. అంతే, అది అక్కడ పాయింట్ చెప్పారు. కెన్ ఐ లీడ్ ఏ లైఫ్ వితౌట్ ఎనీ థాట్, నాలెడ్జ్, అన్ని ఇలాంటి కన్ఫ్యూజన్ నేను లైఫ్ లో లీడ్ చేయగలనా అన్నది ఆ వేరే క్వశ్చనే మనని ఆలోచన, అంటే అదే ముఖ్యం, అక్కడ ఆన్సర్ ముఖ్యం కాదు. అర్థమైందా? అవునా కాదా? Then అంటే it has a meaning in living అంటే you have to live that అని. అంటే అది ముఖ్యం కానీ ప్రశ్నలో ఆన్సర్ చేయగలవా లేదా అని కొన్ని ప్రశ్నలు అలా ఉంటాయి. వాటికి ఆన్సర్ కంటే ఆ ప్రశ్నే ముఖ్యం మనకి. అప్పుడు అన్నారు ఆండర్సన్ గారు, I was thinking about ordinary language usage again as you were speaking. I was thinking about the ordinary language usage again as you were speaking. అది మీరు మామూలుగా మీరు మాట్లాడుతున్న మామూలు భాషనే నేను ఆలోచిస్తున్నాను అంటున్నారు. It is interesting, isn't it, that when we regard that somebody has performed an action that we call willful, that this is an action that has been undertaken without understanding. అది ఎవరైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు అది కూడా వాళ్ళు ఇచ్ఛాపూర్తిగా చేసినా మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే అది అండర్స్టాండింగ్ తో చేయట్లేదు. చేసిన పనిలో కూడా ఈ పాయింట్ అందరూ అర్థం చేసుకోండి ఒక గడియ. అంటే మనం ఇచ్ఛాపూర్వకంగా చేయొచ్చు పని, కానీ అండర్స్టాండింగ్ తో కాదు. అందరికీ అర్థమైందా? ఎవరికి అర్థం కాకపోతే అడగండి, ఎందుకంటే కొన్ని కొన్ని ఉన్నాయి ఇందులో చాలా కాన్సెప్ట్స్ అర్థం కానీ. అంటే నేను ఒకసారి అవగాహనతో ఆ పని ఇష్టంగా చేయడం వేరు, అవగాహనతో చేయడం వేరు, రెండింటికి తేడా ఉందా? అర్థమైందా ఈ పాయింట్? ఎవరికైనా అర్థం కాదు. ఎవరైనా అక్కడ అవగాహన లేదని అర్థమవుతుంది అంటున్నారు. అప్పుడు ఇంకా సో ఇన్ ద వెరీ డిస్టింక్షన్ బిట్వీన్ విల్ యాజ్ అ వర్డ్ అండ్ willful as an adjective, we have a hint of this distinction. Okay. అది
But I would like to ask you, if I could, about the relationship of will. For the moment, even though we are talking about meditation, we did regard that knowledge in its own right does have a proper career. అది నాలెడ్జ్ అది రైట్. కృష్ణమూర్తి గారు of course అన్నారు, and Anderson, and we say that decision is referred to that. అంటే Choice is referred to that, and therefore will is operative. ఇప్పుడు ఒకసారి ఆగు నేను ఏం చెప్తాను. ఇప్పుడు నాలెడ్జ్ అనేది ఉంది, అదేమో ఎలా ఉంటుంది అంటే ఆ కెరియర్ కి సంబంధించి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న నాలెడ్జ్ వల్ల నేను నా కెరియర్ చేశాను అంటే కెరియర్ అంటే ఏంటి, మనం చేసే వృత్తిని అది ఉంది. ఈ నాలెడ్జ్ అనే దాంట్లోనే చాయిస్ కూడా ఉంది. దీనికి నాలెడ్జ్ కి ఉన్న రిలేషన్ మనం చూడాలి అంటున్నాం. ఇందాక మీరు చెప్పారు కదా, ఒక వ్యక్తి ఒక పని చేసినా సరే విల్ఫుల్ గా అందులో అండర్స్టాండింగ్ ఉండదు. సో ఈ విల్ కి నాలెడ్జ్ కి సంబంధంలో చూస్తే అది మనకు అర్థమవుతుంది. And we say that decision is referred to that, choice is referred to that, and therefore will is operative there. అది అక్కడ చాయిస్ ఉంది, ఈ పని చేయాలా ఆ పని చేయాలా ఇలా చేయాలా అలా చేయాలా అన్న చాయిస్. ఆ చాయిస్ వల్ల విల్ అక్కడ ఆపరేట్ అవుతుంది. ఇది బాగుంది, ఇది నేను చేస్తాను అన్న విల్ అక్కడ ఉంటుంది. కృష్ణమూర్తి గారు అన్నారు, అండ్ డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. అది ఆ విల్ ఎక్కడైతే ఉందో అక్కడ డైరెక్షన్ ఉంటుంది. అంటే ఏ దిశగా చేస్తాను, దిశ అంటే నార్త్ సౌత్ అది కాదు, ఇటువైపు చేయనా ఇలాంటి చేయనా అలాంటి చేయనా అన్నది ఒక దిశ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దిశ అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కాదు, అంటే ఏ రకంగా చేయని పని ఇటువైపు నుంచి చేయనా ఇలా చేయనా అలా చేయనా అనే దాని అనేది ఒక డైరెక్షన్. అర్థమైందా మీ అందరికీ? ఆ చాయిస్ తీసుకుంటాం. అది ఆ విల్ అక్కడ విల్ కి ఒక చాయిస్ ఉండాలి. ఆ చాయిస్ వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. అర్థమైందా పాయింట్? డైరెక్షన్ అంటే ఏంటి, ఏ రకమైన పని చేయాలన్నది డైరెక్షన్ అనమాట. ఎవరికి అర్థం కాలేదో అడగాలి. అందరికీ అర్థమవుతుందా? అర్థమైంది. పవన్ కుమార్ గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? హలో మేడం, నమస్తే. ఇక్కడ ఆ పాయింట్ మా ఇప్పుడు ఇచ్ఛాపూర్వకంగా అవగాహన ఈ రెండు ఉండి చేయాలా లేకపోతే ఏదో ఒకటి తీసుకోవాలని అక్కడ ఆ పాయింట్ అర్థం కాల. అలా చెప్పలేదు, ఇచ్ఛాపూర్వకంగా చేసిన పనులు అవగాహన లేకుండా చేస్తామని చూపిస్తున్నారు. అవును, అంటే రెండు మనం అవగాహనతోనే ఇచ్ఛాపూర్వకంగా చెయ్యాలి, అంతేనమ్మా? మీరు అడిగేస్తున్నారు, ఆయన ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని చెప్పట్లేదు, ఆయన దాని మధ్యలో ఉన్న తేడాలు చెప్తుంది. అందరూ చెప్పినట్టు ఇలా ఆయన చెప్పట్లేదు. అక్కడ ఇచ్ఛాపూర్వకంగా చేసిన అవగాహన లోపించి ఉంటున్నాము. దానికి రీజన్ ఏంటి? జ్ఞానంలో వాయిస్ లో డైరెక్షన్ చేయాలి, ఏ రకంగా చేయాలి, ఈ పని చేయాలా ఆ పని చేయాలా, అది డైరెక్షన్. అర్థమైందమ్మా. ఓకే, బాగుందమ్మా పాయింట్. అర్థం కాలేదని ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చాను. ఆ తర్వాత అన్నారు ఆండర్సన్ గారు, అండ్ సో వి ఆర్. పవన్ కుమార్ గారు వాడికి బాగులేదు కానీ ఎలాగో వచ్చారు, కానీ ఉన్నారా, వెళ్ళిపోయారా? చాలా ఇదిగా ఉన్నారన్నమాట. కరోనా వచ్చింది, ఉండలేకపోతున్నారు.
ఓకే. And so we are here, we are making a distinction between will and its role in relation to the whole field of what we call loosely know-how. హోల్ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నాం. మనం ఏం చేస్తున్నామంటే ఈ విల్ అన్నదాన్ని హోల్ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ లో ఆర్ మేకింగ్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ విల్ అండ్ నాలెడ్జ్. And its role in relation to the whole field of knowledge. Tarvata, and the confusion that occurs when that activity, so necessarily in its own right, is brought over into this. ఎంతో రైట్ అని అనుకున్న ఆ యాక్టివిటీ ఈ విధంగా ఉంటుందన్నమాట. అది మనం అప్పుడు అంటే అలా చాలా రైట్ అనేది చేస్తాం ఆ పని అవన్నీ. Krishnamurti garu, that's right. అంటే ఆ వాక్యం అర్థం చేసుకోవడం కష్టం కనుక మళ్ళీ వెనక్కి వెళ్దాం అన్నాను. అంటే ఆ సమయంలో మనకు ఆ చాయిస్ ఆ విల్తో ఈ పని చాలా అవసరం అనిపిస్తుంది, అది మనం చేస్తూ ఉంటాం. Krishnamurti garu, that's right అంటారు. ఆ తర్వాత Anderson ji, then we can't do either of them really. ఆ విల్ తోటి చేయలేం, నాలెడ్జ్ ఒకదానితోటి కూడా మనం సరిగ్గా చేయలేం. అంటే రెండు పనులు చాయిస్ వస్తుంది, రెండింటిలో కూడా ఏది సరిగ్గా చేయలేదు. Then Krishnamurti garu అన్నారు, therefore we become inefficient. అందుకే మనం అసమర్థులుగా అయిపోతున్నాం, ఎఫిషియెంట్ గా అవ్వట్లేదు అని కృష్ణమూర్తి గారు అంటున్నారు. Anderson ji ఎస్ అన్నారు, మళ్ళీ కృష్ణమూర్తి గారు పర్సనల్ అన్నారు. అంటే వ్యక్తిగతంగా కూడా చేస్తున్నాం, అన్ని పనులు వ్యక్తిగతంగానే, ఇవన్నీ పర్సనల్ యాక్టివిటీగా అయిపోతుంది. Anderson ji, but you see, we don't think that. What we think is that we can be terribly efficient in knowledge. అండర్సన్ గారు ఏమన్నారంటే మనం ఎప్పుడు కూడా ఆలోచించాం, ఏది ఆలోచించాం, ఇలాగ మనం చేస్తున్నాం మనం వచ్చాం, అది కూడా ఇప్పుడు అవసరమే మనకు అర్థం చేసుకోవడం. ఎలా అంటే మనం ఇదా అదా అంటే ఏది కూడా సరిగ్గా చేయలేని పరిస్థితిలో ఉంటున్నాం అనే విషయం మనం ఎప్పుడు ఆలోచించాం. What we think is that we can be terribly efficient in knowledge and be what is called unspiritual. మనం ఏమనుకుంటామంటే మనం నాలెడ్జ్ లో జ్ఞానంలో చాలా ప్రావీణ్యత ఉన్నాం, ఎంతో జ్ఞానం మనకు ఉంది అని అని అండ్ వీ కాల్ ఇట్ నాన్ స్పిరిచువల్. స్పిరిచువల్ కాదంట, నాన్ స్పిరిచువల్ అని. And be a success here and not be a success here. అక్కడ మనం సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. Whereas if I understand you correctly, you don't fail in one or the other. అది ఇలాంటి పద్ధతిలో ఇక్కడ సక్సెస్ ఉండొచ్చు, సక్సెస్ ఉండకపోవచ్చు. డూయింగ్ అన్న దాంట్లో ఫెయిల్యూర్ లేదు, ఇందులో కూడా అక్కడ You just fail. సీయింగ్ ఇస్ డూయింగ్ అన్న పాయింట్ అర్థమైందా అందరికి? చూడడమే పని సార్ వసంతరావు కాదు. అంటే గత జ్ఞానం ఇది ఏమీ సంబంధం లేకుండా సీయింగ్ ఇస్ డూయింగ్ చేస్తాం అంతే, పర్ఫెక్ట్ గా చేసేస్తాం ఆ పని. అంటే ఏమీ కూడా ఈ గత జ్ఞానము ఇవంతా వచ్చినప్పుడే చాయిస్ ఉంటుంది, ఇన్ఎఫిషియన్సీ, డైరెక్షన్ ఉంటుంది, విల్ ఉంటుంది. అండ్ సీయింగ్ ఇస్ డూయింగ్ అక్కడ పర్ఫెక్ట్ యాక్షన్ ఉంటుంది. అర్థమైందా అందరికి? ఇట్స్ ఎ టోటల్ ఫెయిల్యూర్. చెప్తారమ్మా? ఏంటండి? నమస్తే అమ్మా, నేను అనురాధ. అమ్మ మళ్ళీ ఒక్కసారి చెప్తారమ్మా, బ్రేక్ అయింది వాయిస్. సీయింగ్ ఇస్ డూయింగ్ అని చూడడం, పని చేయడం.
మీరు చూడడమే మీ పని, అంటే చూడగానే పని చేసేస్తాం. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఏంటి, ఒక పురుగు వచ్చిందని తెలిసింది, తక్కువ మన పురుగుని తోలేస్తాం, అవునా? ద మూమెంట్ యూ సీ, చూడగానే దాన్ని ఏం చేస్తాం, యాక్షన్ వచ్చేస్తుంది. అర్థమైందా ఈ పాయింట్ మీకు? సీయింగ్ ఈజ్ డూయింగ్ అన్న పాయింట్ అర్థమైందండి? ఇంకా వినబడలేదా? అర్థమైందమ్మా. మనం చూడగానే అది పురుగు అని అర్థమై మన దాన్ని పంపించేయాలి అనే ఆలోచన వస్తుందమ్మా. ఆ మూమెంట్ లో చూసి వెంటనే మనం దానికి కరెక్ట్ పని ఎత్తి చేసేస్తాం కదా. రియాక్ట్ అయిపోతాం. రియాక్ట్ కాదు, అవునమ్మా. వర్క్. రియాక్షన్. ఓకే. ఆయన చెప్పిన దాంట్లో సీయింగ్ ఈజ్ డూయింగ్, చూడడమే. ఈ పాయింట్ అందరూ, అందుకనే మన గత జ్ఞానం రియాక్షన్ చెప్తాను మనం. ఆ రియాక్షన్ అన్న జ్ఞానం తీసేసి అర్థం చేసుకోవాలి. అర్థమైందమ్మా. ఆ తర్వాత అన్నారు, ఇట్ ఈస్ అ టోటల్ ఫెయిల్యూర్ ఇఫ్ దిస్ కన్ఫ్యూజన్ ఈజ్ మేడ్. అది ఈ కన్ఫ్యూజన్ గాని ఉంటే ఇది ఒక టోటల్ ఫెయిల్యూర్ అన్నారు. You simply can't operate even well here, no matter what it might look like in the short run. ఇక్కడ మీరు సరిగ్గా ఆపరేట్ చేయలేరు. యూ సింప్లీ కెనాట్ ఆపరేట్ వెల్ హియర్. ఇంకోటి ఏంటి, ఇఫ్ యూ operate here, no matter what it might look like in the short run. అది షార్ట్ రన్ లో ఎలా కనబడుతుందో అనే సంబంధం లేకుండా మీరు దాన్ని ఇక్కడ సరిగ్గా ఆపరేట్ చేయలేరు. అంటే ఈ చాయిస్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు కన్ఫ్యూజన్ వల్ల మన పని పర్ఫెక్ట్ గా ఉండదు అనే పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. కృష్ణమూర్తి గారు అన్నారు, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ కంప్లీట్లీ ఇన్ ఆర్డర్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్. అది మీ లోపల మీరు పూర్తిగా మీకు ఒక క్రమత ఉంటే కానీ అప్పటికి మీరు బాగా ఆపరేట్ చేయలేరు. క్రమత ఉండడం అంటే కన్ఫ్యూజన్ అని అర్థం. Anderson got right, exactly. So the very division that we make between inner and outer is itself a symptom of this terrible డివిజన్ పెడుతూ ఉంటాం, ఇన్నర్ అండ్ అవుటర్. ఇదే ఒక భయంకరమైనది. ఇట్సెల్ఫ్ టెరిబుల్. సెల్ఫ్ symptom of this terrible అంటే కృష్ణమూర్తి గారు అన్నారు, ఆఫ్ థాట్ విచ్ హ్యాస్ డివైడెడ్ ది అవుటర్ అండ్ ద ఇన్నర్. అంటే ఆలోచన నిన్ను అవుటర్ అండ్ ఇన్నర్ గా విడగొట్టింది. ఇక్కడ వరకే కదా చదివాం, ఇక్కడ వరకే చదివాం. అది మిగతాదంతా అర్థమైంది కదా. రేపు కంటెంట్. ఇంకా వాళ్ళ విషయం అందరికి ఇప్పుడు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా అందరికి? అర్థమైందమ్మా, అంత బాగా అర్థమైంది. కానీ ఇప్పుడు ఈ లాస్ట్ పాయింట్ థాట్ అనేది ఇన్నర్ అవుటర్ అన్నారు, అదేంటమ్మా? ఆ ఇన్నర్ ఏంటి, అవుటర్? ఆలోచన వల్ల ఇది లోపల బయటకు ఆలోచన ఉన్నారా? వాయిస్ కట్ అయిపోయిందమ్మా, నాకు వినిపించలేదు. ఆలోచనగా విడగొడుతుంది. ఇది లోపలికి సంబంధించిన ఆలోచన. లేదు లేదు, కట్ అయిపోతుంది, మీ వాయిస్ రావట్లా. ఓకే, అయితే రేపు తెలుసుకుంటానమ్మా, మీకు వినిపించట్లా. ఓకే, వినిపిస్తుందా? వినిపిస్తుందా అన్నది బాగుంది. అంటే లోపలికి చెందిందా బయటికి చెందిందా ఇదంతా కూడా ఆలోచనతో సంబంధించింది.
ఆలోచన ఇలా విడగొడుతుంది మన బయటదా అని. ఆహా, ఓకే ఓకే, క్యాచ్ చేశానమ్మా. ఓకే, మంచిదమ్మా, అర్థమైందా పాయింట్? అందరికి అర్థమైందా ఈ పాయింట్ ఇవాళ? ఇవాళ పాయింట్ బాగా అర్థమైందమ్మా. మీరు రెండోసారి చెప్తానా? చాలా బాగా అర్థమైంది. అట్లా అన్నిటికీ లింక్ ఉందని, నాలెడ్జ్, టైము, థాట్ ఇవన్నీ కూడా బాగుంది ఆ పాయింట్. ఇవన్నీ లేని స్థితే మెడిటేషన్ అని చెప్పారు. అది బాగుందమ్మా పాయింట్. ఓకే అమ్మా, అర్థమైంది. ధన్యవాదాలు తల్లి, థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు సెకండ్ టైం మీరు మళ్ళా చెప్పడం వల్ల మాకు అంటే ధ్యానం గురించి ఏం చెప్తున్నారో కృష్ణమూర్తి గారు క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు అంటే ఇవన్నీ రకాల మళ్ళీ పెట్టుకుని ధ్యానం చేస్తుంటే అదేమి మనకి కుదరనటువంటి స్థితి అని చెప్పి చాలా క్లారిటీగా అర్థమైంది. అంటే రెండోసారి మళ్ళీ మీరు రిపిటేషన్ చేయటం వల్ల చాలా బాగా అర్థమైంది. అందుకే అక్కడ మీకు అర్థం అవ్వదని నాకు అనిపించింది. ఎందుకంటే అదే అంటే మా ఆలోచనలు కూడా మీరు అంటే ఆటోమేటికల్ గా మీకు రీచ్ అయిపోతుంటాయి కదమ్మా. అందుకే మాకు అర్థం అవ్వట్లేదు అన్న సంగతి మీకు అర్థమవుతుందంటే అదేనమ్మా. అంటే మంతరంగా మీరు అయిపోతున్నారు అంతే. అందుకే అదేనమ్మా అందమని. అంటే నాకు ఎప్పుడు లేదు అంటే ఈ రోజు ఎందుకు కన్ఫ్యూజన్ గా ఉండి ఏంటి ఈ రోజు మనకి ఏమి అర్థం అవ్వట్లేదండి, ఏం చేస్తున్నాము మన అంటే మన మైండ్ కానీ పని చేయట్లేదు అని చెప్పి నేను ఎందుకో కొంచెం ఫీల్ అయ్యానమ్మా. అవును, ఇంత ఘోరంగా ఉంది ఈరోజు క్లాస్ అనిపించింది నాకు. ఇప్పుడు లేదు కదా కృష్ణమూర్తి గారు ఏంటి ఇలా ఉందని చెప్పి లేదమ్మా. అంటే మా యొక్క ఆలోచన విధానం, మా యొక్క థాట్స్ అన్ని కూడా మిమ్మల్ని రీచ్ అవ్వటం వల్ల ఆటోమేటిక్ గా దానికి వెంటనే మళ్ళీ క్లారిటీ ఇచ్చారమ్మా. చాలా సంతోషం అమ్మా. ఎందుకంటే ఇక్కడే మీ యొక్క పేషెన్స్ అదేనమ్మా, మీ పేషెన్స్ ఏంటి ఇక్కడే మాకు బాగా అర్థం అవుతుందమ్మా. ఆ మాతృ హృదయం ఏంటో. సంతోషం అమ్మా. ఎందుకంటే ఇలాంటి క్లిష్టమైనటువంటి పాయింట్స్ ని కూడా మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి మేము చెప్పట్లేదమ్మా, మాకు అర్థం అవ్వట్లేదని మీరు తెలుసుకుని దీన్ని మళ్ళీ రిపిటేషన్ చేసి చెప్పడం అదేమ్మా మీలో ఉన్న గొప్ప. అంటే మీ జ్ఞానానికి, మీ ఓపికకి మేము ఇదే జోహార్లు అయ్యేది అదే తల్లి. సంతోషం అమ్మా. ఇప్పుడు బాగా అర్థమైంది. కానీ మీకు అర్థం కాలేదు, అడగడం రావట్లేదు. ఆ పాయింట్ మళ్ళీ చెప్పాను. అదేనమ్మా. అవును. అంటే అర్థం అవునప్పుడు కూడా అంటే అర్థం కాకపోతే అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి కూడా ఒకసారి తెలియట్లేదమ్మా. అవును లేదమ్మా. ఇప్పుడు బాగుంది. అంటే ఈ రోజు కాన్సెప్ట్ కూడా మనకి క్లారిటీ వచ్చింది. అవునమ్మా. అడిగింది ఏదో అందరికీ అవగాహన అవ్వాలి కదా. సరే అయితే ఇంకా మాట్లాడతారా? ప్రభా గారికి అర్థమైందా? నమస్తే మేడం గారు. స్టార్టింగ్ అంతా కూడా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా, మొత్తం లాస్ట్ లో మొత్తం ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పడంతో బాగా అర్థమైందండి. తర్వాత ఏంటంటే సీయింగ్ డూయింగ్ గురించి చెప్పారు చూడండి. అక్కడ అంటే ఒక పురుగుని చూడగానే దాన్ని వెంటనే ఆలోచించకుండా వెంటనే తీసేస్తాం. అది చెప్పారు కదా అక్కడ. అంటే పర్ఫెక్షన్ అనేటువంటిది ఉన్నదా అండి అక్కడ అని నాకు అనిపిస్తుంది. అంతే కదా. అంటే ఇమ్మీడియట్ అంటే చిన్నగా చెప్పాను. పని మనం చూసిన వెంటనే ఇంకా నాలెడ్జ్, చాయిస్ ఉండవు అక్కడ. ఇమ్మీడియట్ అది అంటే చాలా కొన్ని చేస్తాం కానీ మనం ఎప్పుడు చూడం. ఇప్పుడు పాము కనబడడం వెంటనే తక్కువ గెంతుతాం. అక్కడ గత జ్ఞానం అంత లేదు. చాయిస్ అని ఆలోచించాం. అదే అవునండి. అదే అక్కడ అది చెప్పిన తర్వాత అయితే మళ్ళీ కొన్ని కన్ఫ్యూజన్ అది ఉంటుంది. అంటే ఎప్పుడైతే చాయిస్ అది ఉంటుందో అక్కడ మళ్ళీ కన్ఫ్యూజను, జ్ఞానం ఇవన్నీ కూడా బెటర్. ఇవి ఏమీ లేకుండా ఉన్నప్పుడు అప్పుడు పూర్తిగా సంపూర్ణత్వం ఉండి పెర్ఫెక్షన్ అనేటువంటిది ఉంటుంది అనేసి చెప్పారండి. బాగా అర్థమైంది అక్కడ. లాస్ట్ లో అంతా కూడా మళ్ళీ
ప్రతి పాయింట్ మీరు చెప్పిన తర్వాత బాగా ముందు అసలు ఏంటి అన్నటువంటి చాలా కన్ఫ్యూజన్ లో పడిపోయాం. బాగా అర్థమైందండి. అదే అన్నారన్నది నాకు ఇక్కడ పాస్ ఆన్ అవుతుంది. అందుకనే ఏం అవ్వట్లేదు ఎవరికిను. ఆ, అసలు అటువైపు వెళ్ళలేదండి. అసలు ఏంటంటే మళ్ళీ వేరే ఆలోచనలు అన్ని వచ్చి అన్నీ ఇదైపోయి, కానీ మళ్ళీ లాస్ట్ లో మీరు చెప్పడంతో ప్రతి పాయింట్ మళ్ళీ అందరూ అడగడం చెప్పడం అన్ని కూడా బాగుందండి. బాగా అర్థమైంది ఇప్పుడు. దాన్నే మెడిటేషన్ అని చెప్పేసి అంటారని ఇప్పుడు అర్థమైంది. అంటే ఈ మెడిటేషన్ కి ఏంటంటే అలాగ జీవిస్తేనే అది మెడిటేషన్ అన్నారు. ఆ, అవునండి. అర్థమైందండి. మా కోసం మళ్ళీ మీరు ఇంత మళ్ళీ ఆ ప్రతి పాయింట్ అర్థం కావడం కోసం ఇంత అలాగా మళ్ళీ శ్రమ తీసుకుని మీరు చెప్పినందుకు ధన్యవాదాలండి. లేదు కానీ మీకు అర్థం అవుతుంది, సంతోషం కదా. అర్థమైందండి. అదే. నమస్తే అండి. నమస్తే. ఓకే ఓకే, ముగించద్దాం. అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే.